భారతీయ జనతా పార్టీకి అంటే ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీకి ఓ మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. మొన్నటికి మొన్న ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీరు ఏమాత్రం మారలేదు. మీ యొక్క కుచితమైన క్రూరమైన ఆలోచన విధానం ఏమాత్రం మారలేదని చెప్పడానికి నిన్న మీరు మాట్లాడిన రాజ్యాంగ హత్యాదినం అనే మాట. గాంధీని హత్య చేసిన గాడ్సే భావజాలానికి సంబంధించిన వాళ్ళు మీరు, అంతకంటే ఇంకేం పదాలు వాడతారు? మీ నోట్లోంచి వచ్చే మాటలే అవి. మీ మాటలకి చేతలకి చాలా దూరం ఉంటుంది. ప్రపంచాన్ని మీరు మాట ఇంటా ఉన్నారు మాకని చెప్తారు. పక్కన చైనా వాళ్ళు దాదాపు 1000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకున్నారంటే చైనా పేరు ఎత్తి కూడా మాట్లాడడానికి దమ్ము లేని రాజకీయ పార్టీ మీది, దమ్ము లేని మీ సాంస్కృతిక విభాగం ఆర్ఎస్ఎస్ విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. ఇక్కడ నేను పెద్ద పెద్ద రాజకీయాలు మాట్లాడడానికి సిద్ధంగా లేను నేను. మీరు ఏ విధంగా ఆ రోజున నోటు రద్దు చేసి 1,00,000 అబద్ధాలు చెప్పి మీరు మీ ధనవంతులకు ఏ విధంగా ఉపయోగపడ్డారో మా అందరికీ తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. ఆ రోజున మీరు కొన్ని వందల మందిని బ్యాంక్ క్యూల్లో చనిపోతే మిమ్మల్ని హత్య చేశారు అనొచ్చునా అని అడుగుతూ ఉన్నాం. చావులన్నీ మీ కౌంట్లోకే వస్తాయి. ఒక్క పెద్ద ఆయన రాయలేదు అంటే లైన్లోకి. అటుతో మణిపూర్లో ఈరోజు కూడా ప్రధానమంత్రి పోలే. మణిపూర్ ఆఖరికి అగ్ని కీలల్లో ఉంది, హత్యల్లో ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 సార్లు ఒకసారి పోయి వచ్చారు, ఒకసారి పోయి ప్రయత్నం చేస్తే మీరే ఆపారు. ఈ రోజున మీరు చెప్పుకునే అన్నీ కూడా అబద్ధాలైన సంగతి జనానికి అర్థమైంది. కాబట్టే 400 ఇవ్వండి, 400 ఇవ్వనంటే మీ మాడు పగలగొట్టి మిమ్మల్ని మైనారిటీగా తయారు చేశారు. ఆఖరికి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి స్నేహితులతో కలిపి, మీ స్నేహితులు ఎప్పటికీ వాళ్ళు మీ స్నేహితులే, భయంతోనో భక్తితోనో చెప్పలేను, కానీ మొత్తం మీద మీతో కలిసి వాళ్ళతో కలిపి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున పార్లమెంట్లో కూడా స్థిరమైన ప్రభుత్వం అని చెప్పించుకునే అబద్ధాల కోర్లు మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడే వాళ్ళ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. మా రాష్ట్రానికి వస్తే లేక మా ప్రాంతానికి వస్తే మాట తప్పినందుకు మిమ్మల్ని ఆ రోజున విశ్వాసఘాతక దినోత్సవం అని మేము ప్రకటించవచ్చునా? ఇదే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల క్రితం, దాదాపు 14 సంవత్సరాల క్రితం తిరుపతిలో ప్రత్యేక తరగతి హోదా నేను 10 సంవత్సరాలు ఇస్తాను, నా 64 ఇంచుల ఛాతీని చూడండి అని చూపించిన రోజున పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేస్తాను, రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను నేనని చెప్పిన రోజున అమరావతిని ఢిల్లీకి మించిన మా నోట్లేకింత మన్ను ఈ నీళ్లు ముంతలు తెచ్చి కొట్టినా మీరు ఢిల్లీని మించిన రాజధాని కడతానని చెప్పి మీరు మాట తప్పారే. విశ్వాసం పెట్టమన్నారే, నమ్మకం పెట్టమన్నారే, మరి అన్నిటినీ కూడా విస్మరించి ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పిన మీరు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కాదు కదా, మేము గడ్డికి ఇచ్చిన డబ్బులు, పసల గడ్డికి 50 కోట్లు ఇచ్చాము ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు. పసలకి ఆ రోజున మీరు మాట్లాడిన మాట గుర్తు తెచ్చుకోండి. మీరు అమలు చేయలే. రాజధాని ఎట్లా ఉందో మీకు తెలుసు, పోలవరం ఎట్లా ఉందో మీకు తెలుసు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన రోజున మేము ఆఖరికి విశ్వాసఘాతక దినోత్సవంగా ప్రకటించవచ్చుని అడుగుతూ ఉన్నాం. మీకు ఇంగిత జ్ఞానం ఉందా అని ప్రశ్నించేకి నాకు ధైర్యం లేదు, మీకు లేదేమో నా అనుమానం. ఓచుకోలు కబుర్లు లేకపోతే మీ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాను,
అట్లాగే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న నాయకుల్ని కోరుతా ఉన్నాను. ఆ రోజున మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు కదా, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోతా ఉన్నాం, వాళ్ళు విధులిస్తే ఏరుకోవాల్సిందే, బీజేపీ వాళ్ళు విధులిస్తే మనం ఏరుకోవాల్సిందే అని చెప్పి మీరు చాలా బాధపడేవాళ్ళు కదా. బాబు గారు, ఇప్పుడు మీ మీదే ఈ ప్రభుత్వం ఆధారపడింది. మీరు వద్దంటే ప్రభుత్వం ఉండదు అక్కడ. మీరు ఏ కారణమైతే ఆ రోజున చెప్పి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏలోంచి బయటకు వస్తున్నామని చెప్పిన రోజు గుర్తు తెచ్చుకోండి. మీరు చెప్పి మీరు బయటకు వచ్చి మరి ఏ కారణము లేకుండా ఏమీ చెప్పకుండా ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏమి అడగకుండా విశ్వాసఘాతకానికి ఆంధ్రుల పట్ల విశ్వాసఘాతకానికి పాల్పడ్డ భారతీయ జనతా పార్టీతో మీరు ఎట్లా ఉన్నారు?